సమయానికి ముందు మనం తొందరపడకూడదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సమయం మనకు కాదు తెలిసింది, దేవునికి తెలుసు. దేవుని సమయం మన జీవితంలో నెరవేరడం కొరకు మనం కనిపెట్టాలి. సహనముతో కనిపెట్టాలి, వినయముతో కనిపెట్టాలి, తగ్గింపుతో కనిపెట్టాలి. మనకందరికీ తెలుసు, 9 నెలలు ఒక శిశువును కడుపులో మోసుకొని తన ప్రసవం కొరకు కనిపెట్టుచున్న ఆ స్త్రీ నొప్పి ప్రారంభమైంది. హాస్పిటల్లో అడ్మిట్ చేస్తారు. హాస్పిటల్లో వారు స్కానింగ్ తీసి బేబీ హెడ్ ఇంకా పైకే ఉంది, సో డెలివరీ చేయడం కుదరదు. డెలివరీకి ఒక సిస్టమ్ ఉంది. ఆ సమయం వరకు బేబీ హెడ్ డౌన్ అవ్వాలి, కిందికి రావాలి. అప్పుడు ఈసీ డెలివరీ జరుగుతుంది. అదర్వైజ్ సి సెక్షన్, అదర్వైజ్ కాంప్లికేషన్స్. సో డెలివరీ టైంకు ముందు బేబీ ప్రిపేర్ అయ్యి, తల్లి కడుపులో ఉన్న బేబీ ప్రిపేర్ అయ్యి ఐఎమ్ కమింగ్ అవుట్ అని తన హెడ్ డౌన్ చేసినప్పుడు డెలివరీ జరుగుతుంది. ఈరోజు మన జీవితంలో విడుదల సంభవించకుండా ఉండడానికి కారణం, వి కీప్ అవర్ హెడ్ అప్. మన తల ఇంకా పైకే ఉంది. అర్థమవుతుందా? మన హెడ్ డౌన్ చేసినప్పుడు దేవుడు విడుదల ఇస్తారు. దేవునికి స్తోత్రం. సో మనం ఈ దినమందు తీసుకోవాల్సినటువంటి డిసిషన్, ఐ యామ్ సంథింగ్ అనేటువంటి నా యాటిట్యూడ్, మై ఆరగెంట్ నేచర్, ఐ యామ్ కీపింగ్ డౌన్. లెట్ మై గాడ్ వర్క్ ఇన్ మై లైఫ్. నా జీవితంలో దేవుడు పని చెయ్యును గాక.